అండి, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ ఫైన్. సో ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్కి మరియు టీ టైంకి ఒక మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేకుండా అలా త్వరగా చేసేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్కి కొత్త అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్, గ్రేటెడ్ క్యారెట్, ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ, కొత్తిమీర, పుదీనా, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా తగినంత బ్రెడ్ స్లైసెస్, జీలకర్ర, ఆవాలు, ఆయిల్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కావలసినంత సరిపడా ఆయిల్, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత ఇలా ఫైన్లీ చాప్డ్ ఆనియన్, ఇంకా ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా మీ రుచికి తగినంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనీయాలి. ఇప్పుడు పసుపు, ఇందులోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేస్తున్నాను. క్యారెట్ కొంచెం ఉడికిన తర్వాత అందులోకి సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి నేను చిన్నగా కట్ చేసుకున్నాను, అవి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఆలుగడ్డను కూడా గ్రేట్ చేసుకోండి, పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవచ్చు. కానీ ఎవరి రుచికి వాళ్ళకి, అంటే మధ్యలో అలా ఆలుగడ్డ ముక్కలు తగులుతుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. మీకు నచ్చకపోతే దాన్ని పేస్ట్ లాగా గ్రేట్ చేసుకొని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతున్న కొద్దీ అది చిన్న చిన్న ముక్కలుగానే అయిపోతుంది, చూస్తారు కదా. ఇలా కొంచెం సేపు మగ్గనీయండి. లాస్ట్కి గార్నిషింగ్ లాగా చాట్ మసాలా వేస్తున్నాను. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డని కొంచెం సేపు చల్లార్చనియండి. అంతవరకు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ప్యాన్లో. ఇలా చూపించిన విధంగా బ్రెడ్ స్లైసెస్ని నీళ్ళల్లో అద్దుతూ కొంచెం కొంచెంగా ఆలుగడ్డ కర్రీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది మధ్యలో వేసి ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఆ బ్రౌన్ ఎడ్జెస్ ఉన్నాయి కదా బ్రెడ్కి, అవి తీసేయచ్చు. కానీ అవి చాలా క్రిస్పీ అవుతాయండి డీప్ ఫ్రై చేసిన తర్వాత, అవి బాగుంటాయి. కానీ మీకు చూడ్డానికి కానీ ఏదైనా నచ్చకపోతే అది కట్ చేసేసుకొని ఇలాగే బాల్స్ చేసేసుకోవచ్చు. పిల్లల కోసమని ఇంకా చిన్న సైజ్ బాల్ కూడా చేయొచ్చు. అంటే బ్రెడ్ స్లైస్ని ఇంకా చిన్నగా చేసి ఇంకా చిన్నగా బాల్స్ చేసుకోవచ్చు, కొంచెమే కర్రీ పెట్టి. ఎప్పుడు పకోడీ ఇవే అయిపోతాయి కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తొందరగా అయిపోతాయి. పకోడీ లాగానే తొందరగా అయిపోతాయి అన్నమాట. ప్లస్ ఇది 1-2 తినగానే స్టమక్ ఫుల్ అయిపోతుందండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మీకు కావాలనుకుంటే బఠానీలు కూడా వేసుకోవచ్చు, ఉడికించిన బఠానీలు కూడా యూస్ చేయొచ్చు. ఈ కర్రీయే దీనికి స్పెషల్ అట్రాక్షన్ అనమాట. మీ కర్రీ ఎంత టేస్టీగా ఉంటే మీ బోండాలు అంత బాగుంటాయి. అయితే దీనికి వాడే బ్రెడ్ మాత్రం వైట్ బ్రెడ్ తీసుకోవాలి. అదే మీరు మిల్క్ బ్రెడ్ తీసుకుంటే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట. అయితే మిల్క్ బ్రెడ్ తీసుకుంటే ఏం చేయండి, వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తే ఆ రుచి వచ్చేస్తుంది, వైట్ బ్రెడ్తో చేసిన రుచి వచ్చేస్తుంది. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, బ్రెడ్ వాటర్లో ఎక్కువగా ముంచొద్దు, జస్ట్ అలా ముంచి తీసేసేయాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది, ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది.
ప్లస్ ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాతనే ఈ బోండాలు వేయాలి. కొంచెం తక్కువ లో హీట్లో కానీ మీడియం హీట్లో కానీ వేసినా ఈ బోండాలు ఎక్కువ ఆయిల్ అబ్జార్బ్ చేస్తుందన్నమాట. కాబట్టి ఆయిల్ చాలా హాట్గా ఉన్నప్పుడే వేయండి. అలా అయితే మీ బ్రెడ్ బోండాలు క్రిస్పీగా లైట్గా వస్తాయన్నమాట. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. పిల్లలకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. బ్రెడ్ అంటే చాలామంది పిల్లలు ఇష్టపడతారు కదా. బ్రెడ్ పొటాటో అంటే కూడా చాలామందికి ఆ కాంబినేషన్ చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవి వెంటనే హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అదే కొంచెం చల్లారిన తర్వాత అయితే సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఆ క్రిస్పీనెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే తినడానికి ట్రై చేయండి. ఇవి మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే ప్యాటీస్ లాగా కూడా చేసుకొని ట్రై చేయండి. ఈ బ్రెడ్ స్లైసెస్ వాటర్లో ముంచిన తర్వాత వాటర్ అన్నీ పోయేదాకా మంచిగా ఒత్తుకోవాలి. అలా అయితేనే ఆయిల్ తక్కువ పట్టుకుంటుంది అనమాట. అలా అని చాలా తక్కువ వాటర్ అద్దుకున్నా సరే ఆయిల్ ఎక్కువ పట్టేసుకుంది. కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీలో బ్రెడ్ స్లైసెస్ని మనము వాటర్లో డిప్ చేయాలి. ఈ బ్రెడ్ బోండాలు చాలా స్పైసీగా చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి. అదే మీ పిల్లలు కానీ తింటున్నట్టయితే కొంచెం స్పైసీనెస్ తగ్గించండి. కానీ పెద్దవాళ్ళు తింటే మాత్రం ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. టొమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే సూపర్గా అదిరిపోతుంది. అదే టీ టైం స్నాక్గా తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి కదా. ఇది అలా తింటూ అలా టీ తాగితే సూపర్ అన్నమాట. మరి ఎలా ఉందండి ఇవాళ రెసిపీ? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండో, నాకు ఇన్స్టాగ్రామ్ మీరు చేసిన రెసిపీని పిక్ లాగా పంపించండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఓకే, మరిన్ని ఇలాంటి కొత్త రెసిపీస్తో, DIYస్తో, వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హోమ్. టారా.